బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఒక్కసారి హోల్డ్ లోనే ఉండండి. సో అవసరమైతే సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ ను తీసుకెళ్లే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ని మనం చూస్తున్నాం. సో కన్స్ట్రక్షన్ చేస్తారా సీన్ ని అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే అల్లు అర్జున్ ను ప్రస్తుతం చిక్కట్పల్లి పోలీసులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కి సంబంధించిన వివరాలని కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. 18 క్వశ్చన్స్ తో కూడా క్వశ్చనీర్ అయితే సిద్ధం చేసి ఉంచారు. సో అల్లు అర్జున్ ఈ విచారణలో చెప్పే విషయాల్ని బట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ తీసుకువెళతారా అన్నది మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. అల్లు అర్జున్ ను ప్రస్తుతం చిక్కట్పల్లి పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్ నౌ ప్రణీత అక్కడే ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. ప్రణీత, సో అల్లు అర్జున్ తో లిఖిత పూర్వకంగా కూడా వివరణ తీసుకునే అవకాశం ఉందా? ఓన్లీ ఆడియో వీడియో మాత్రమే రికార్డ్ చేస్తున్నారా? ఖచ్చితంగా రిటర్న్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఆయన చెప్పేటువంటి ప్రతి ఆన్సర్ని కూడా పోలీసులు నోట్ చేయబోతున్నారు. ఒక 18 క్వశ్చన్స్ని ఆల్రెడీ ఆయనకి ఇచ్చారు. సో దీనికి ఆయన ఏం ఆన్సర్ చెప్తాడనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. సో ప్రతి స్టేట్మెంట్, ఆయన ఇచ్చేటువంటి ప్రతి లైన్ని కూడా పోలీసులు రిటర్న్ ఫార్మాట్లోనే తీసుకోబోతున్నారు. సో రిటర్న్గానే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరుగుతుంది. సో అది కూడా కంప్లీట్ తన న్యాయవాది సమక్షంలోనే జరుగుతుంది. సో 21st రోజు ఇదే కేసుకి సంబంధించి క్వాష్ పిటిషన్ ఆల్రెడీ వేశాడు కాబట్టి ఆ రోజు జరిగేటువంటి విచారణలో భాగంగా ఇవన్నిటినీ కూడా అల్లు అర్జున్ తరపు అడ్వకేట్స్ కావచ్చు, అటు పోలీసుల సైడ్ నుండి కావచ్చు, ఈ అన్ని అంశాలను కోర్టులో చెప్పాల్సి ఉంటుంది. సో అందులో భాగంగానే కంప్లీట్ రిటర్న్ ఫార్మాట్లోనే ఇప్పుడు అల్లు అర్జున్ని చిక్కట్పల్లి పోలీసులు ఎగ్జామిన్ చేస్తున్నారు. సో ఈ సంధ్య థియేటర్కి తీసుకెళ్ళినటువంటి అంశం పైన అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇప్పుడే దాదాపు విచారణ స్టార్ట్ అయ్యి ఒక 40 మినిట్స్ టైం ముగిసింది. ఈ 40 మినిట్స్ పాటు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా పిఎస్ లోపల కొనసాగుతూనే ఉంది. చిక్కట్పల్లికి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు, ఏసీపీ రమేష్తో పాటు ఇన్స్పెక్టర్ రాజు నాయక్, వీళ్ళ ఇద్దరే ఆ రోజు థియేటర్లో కూడా ఉన్నారు. థియేటర్లో అల్లు అర్జున్ని బయటికి తీసుకొచ్చింది కూడా ఈ ఇద్దరే. రేవతి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించింది కూడా ఇద్దరే. ఆ బాబుకి, శ్రీతేజ్కి ప్రాణాలు రక్షించేందుకు కూడా వీళ్ళిద్దరే కాపాడారు. హాస్పిటల్కి తీసుకెళ్ళింది కూడా వీళ్ళిద్దరే. సో మొత్తం ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి కేసు నమోదయ్యే వరకు ప్రతి అంశంలోనూ వీళ్ళ ఇద్దరిదే క్రూషియల్ రోల్ ఐఓగా కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఇద్దరే అల్లు అర్జున్ ప్రజెంట్ ప్రశ్నిస్తున్నారు. సో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఆధారంగా క్వశ్చనైర్ని తయారు చేశారు. సో దానికి సంబంధించి అర్జున్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా రిటర్న్ ఫార్మాట్లో నోట్ చేసుకుంటున్నారు. సో ఆడియో వీడియో రికార్డింగ్ ఉందా లేదనేటువంటిది కూడా ఒక క్లారిటీ రావాల్సింది. కానీ న్యాయవాది సమక్షంలో మాత్రం ఈ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. సో ఎన్ని గంటల వరకు కొనసాగుతుందో చూడాల్సి ఉంది. సో ఆల్రెడీ 40 మినిట్స్ టైం అయితే ముగిసింది. అల్లు అర్జున్ లోపల పిఎస్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో సిఐ ఛాంబర్లోనే విచారణ అంతా కూడా కొనసాగుతుంది. అల్లు అరవింద్ని పోలీసులు బయట కూర్చోబెట్టినట్టు తెలుస్తుంది. కేవలం అల్లు అర్జున్తో పాటు ఒక అడ్వకేట్ని మాత్రమే లోపలికి పోలీసులు అనుమతించారు. సిఐతో పాటు ఏసీపీ, మొత్తం సిఐ ఛాంబర్లో 4 ఉన్నారు. ఇన్స్పెక్టర్, ఏసీపీ, అల్లు అర్జున్, ఆయన అడ్వకేట్, నలుగురితో ఉన్నటువంటి చిక్కట్పల్లి పిఎస్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మొత్తం ఈ సీన్ ఉంది. అక్కడ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయితే కంప్లీట్ అయిపోయి దాదాపు 40 మినిట్స్ నడుస్తుంది. సో రిమైనింగ్ ఆయనతో పాటు వచ్చినటువంటి టీం అంతా కూడా సిఐ ఛాంబర్ బయటనే పోలీసులు ఉంచినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎవరిని కూడా ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి రూమ్కి అనుమతించినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. మరోవైపు ఈ టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ఈ కేసుకి సంబంధించి ఉన్నటువంటి అన్ని ఆధారాలను కూడా ఆల్రెడీ పోలీసులు సేకరించారు. ఎందుకంటే ఈ కేసులో ఉన్నటువంటి ప్రధాన ఎవిడెన్స్ అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్లు మాత్రమే. అటు థియేటర్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, అటు చాలామంది అక్కడ తీసినటువంటి సెల్ ఫోన్ ఎవిడెన్స్, కెమెరా ఎవిడెన్స్, ఇవన్నిటినీ కూడా పోలీసులు కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఎందుకంటే ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత మొత్తం ఫుటేజ్ అంతా కూడా పోలీసులు సేకరించి దాదాపు ఒక 9 మినిట్స్ పాటు వీడియోని సేకరించారు. ఈ 9 మినిట్స్లోనే జరిగినటువంటి ప్రతి
పాయింట్ సీన్ టు సీన్ అల్లు అర్జున్ థియేటర్లోకి ఎంటర్ అయ్యే ముందు చేసినటువంటి రోడ్ షోను మొదలుపెట్టి ఆయనను థియేటర్ నుండి బయటికి పంపించేటువంటి సీన్ వరకు 9 మినిట్స్ పాటు తీసినటువంటి వీడియో ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్గా ఉంది. సో దాంట్లోనే చాలా వరకు ఎవిడెన్స్ని పోలీసులు ఐడెంటిఫై చేయగలిగారు. సో అల్లు అర్జున్ చెప్పినటువంటి దాంట్లో అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దాంట్లో ఏసీపీ ఎక్కడ తనకి చెప్పలేదు, తన మేనేజర్ చెప్పాడు అనేటువంటి దానికి సంబంధించి కూడా పోలీసులు చాలా క్లియర్ కట్గా ఎవిడెన్స్ను ముందర పెట్టారు. ఏసీపీ డీసీపీ అల్లు అర్జున్ను బయటికి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను సైతం మీడియాకు రిలీజ్ చేశారు. సంధ్యా థియేటర్ లోపల ఆ రోజు అల్లు అర్జున్ ఏ విధంగా బయటికి తీసుకొచ్చేటువంటి దృశ్యాలను కూడా సీసీ కెమెరా విజువల్స్ అన్నింటినీ కూడా బయటికి ఇచ్చారు. సో అక్కడనే చాలా క్లియర్గా పోలీసులకు ఎవిడెన్స్ లభించింది. సో ఫర్దర్గా పోలీసులు ఇదే ఎవిడెన్స్ని బేస్ చేసుకొని అల్లు అర్జున్ బెయిల్ కూడా ఏమన్నా రద్దుకు డిమాండ్ చేస్తారా, సుప్రీంకోర్టు వరకు వెళ్తారా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. సో ప్రజెంట్ ఈరోజు అల్లు అర్జున్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోలీసులు ఫర్దర్గా ఎట్లా స్టెప్ తీసుకోబోతున్నారు లీగల్గా చూడాల్సి ఉంది. ఆయన మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి కండిషన్ని కూడా ఉల్లంఘించారని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే దాంట్లో చాలా క్లియర్గా 3rd కండిషన్ ఉంది, పిటిషనర్ షల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ద ఇన్వెస్టిగేషన్ అని. సో ఆ ఇన్వెస్టిగేషన్ని ఎక్కడ కూడా ఆయన జోక్యం ఉండకూడదు. కానీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడారు, కేసుకి సంబంధించినటువంటి విషయాలు వెల్లడించారు. పోలీసులు తనకు ఎక్కడ రేవతి చనిపోయినటువంటి విషయం కానీ పోలీసులు తనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేటువంటి అంశాన్ని చెప్పారు. కానీ ఇది కంప్లీట్ తన మేనేజరే చెప్పినటువంటి అంశాన్ని అల్లు అర్జున్ చెప్పాడు కాబట్టి ఇది వైలేషన్ కిందకే వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. సో ఈ రోజు ఆయన స్టేట్మెంట్ ఆయనని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఫర్దర్గా పోలీసులు లీగల్గానే అల్లు అర్జున్తో ఫైట్ చేయబోతున్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.